గమనించాలి. నేను చెప్పే స్టాక్స్ కానీ ఇక్కడ చూపించే చార్ట్స్ కానీ ఇవన్నీ టెక్నికల్ లెవెల్స్ మాత్రమే. ఏ స్టాక్ కూడా బై ఆర్ సెల్ రికమెండేషన్ అయితే కాదు. ఫ్రెండ్స్, నేను ఆర్పి. సో ఈరోజు 8th August 2026. సో ఈ వీడియోలో నెక్స్ట్ వీక్ కి మనకి 1 వీక్ అయిపోయింది. సో నెక్స్ట్ వీక్ కి నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ ఎలా ఉన్నాయి, సో మన ట్రేడ్ ప్లాన్ ఏంటి, ఎలా ఉండొచ్చు అనేది చూద్దాం. అయితే ఈ వీక్ చూస్తే మనకి డోజీ క్యాండిల్ ఫామ్ అయింది ఇక్కడ. సో ఇది కంప్లీట్ గా వీక్లీ డోజీ క్యాండిల్. మనకి వీక్లీ హై అండ్ వీక్లీ లో రెండు ఇంపార్టెంట్ లెవెల్స్. ఇంకొకటి మనం లాస్ట్ వీక్, ఈ వీక్ కి మనం ఒక ప్రిడిక్షన్ చేసుకున్నాం. అంటే లాస్ట్ వీక్ మొత్తానికి అంతకు ముందు ఒక ప్రిడిక్షన్ చేసాం, అంటే రేంజ్ ఎంత వరకు ఉండొచ్చు అనేది. సో మనకి వీక్లీ రేంజ్ వచ్చి 24,300 నుంచి, మనం లాస్ట్ వీక్ అనుకున్న వీడియోలో ఉంటుంది, మనం మీరు చెక్ చేసుకోవచ్చు. 24,800 నుంచి 23,970 మధ్యలోనే ట్రేడ్ కావడానికి చాలా ఎక్కువ అవకాశాలు ఉన్నాయని మనం అనుకున్నాం. సో ఆ రేంజ్ లోనే ట్రేడ్ అయింది. మనకి ఈ రేంజ్ బ్రేక్అవుట్ ఇవ్వలే వీక్ మొత్తంలో. సో ఇది వీక్లీ రేంజ్ క్యాలిక్యులేట్ చేసి ఆ వీక్లీ రేంజ్ ప్రకారం మనం ఆప్షన్స్ లో స్ట్రాటజీ ప్లాన్ చేసి చేసుకోవచ్చు. అది కూడా చూద్దాం ఎలాంటి స్ట్రాటజీస్ చేయొచ్చు అనేది. ఇప్పుడు మనకి హైయర్ సైడ్ వచ్చి 24,800, 23,900 లాస్ట్ వీక్ అనుకున్నాం. ఆ వీక్ అయిపోయింది, ఇప్పుడు దీనికి వ్యాలిడిటీ లేదు. సో నెక్స్ట్ వీక్ కి మనకి ఎలా ఉండొచ్చో రేంజ్ కూడా చూద్దాం. దానికన్నా ముందుగా మనం వీక్లీ లెవెల్స్ తీసుకుంటే ఇక్కడ వీక్లీ హై అండ్ వీక్లీ లో. వీక్లీ హై 24,785, వీక్లీ లో వచ్చి 24,430. అయితే ఒక్కటి ఇది ఎగ్జాక్ట్లీ 24,785 అనేది మనం అడ్జస్టెడ్ ప్రైస్ తో అయింది. ఎందుకంటే లాస్ట్ వీక్ లో మనం చూసాం కొంచెం కన్ఫ్యూజన్ గా ఉండింది క్లోజింగ్ ప్రైస్ తీసుకొని. సో ఈ వీక్ మొత్తం అయిపోయింది. మోస్ట్ ప్రాబబ్లీ నెక్స్ట్ మండే నుంచి మనకి ఆ అడ్జస్ట్మెంట్ అనేది కొంత క్లారిటీ రావచ్చు, చాలా తగ్గిపోవచ్చు. ఎందుకంటే డే ఆన్ డే ఆ అడ్జస్ట్మెంట్ ప్రైస్ నేరో అవుతా వచ్చింది. మనం లాస్ట్ ట్రేడింగ్ లో ఫ్రైడే రోజు చూసినా కానీ మనకి ఆ డిఫరెన్స్ ఏదైతే ఉందో దాదాపు 30 to 40 పాయింట్స్ కి వచ్చేసింది. కాబట్టి మనం పెద్దగా వరీ కావాల్సిన పని లేదు, అది నేరో అయిపోతుంది. సో ఇప్పుడు ఇది రేంజ్. అయితే ఇంకొకటి మనం వీక్లీ క్యాండిల్స్టిక్ చూసినప్పుడు ఇప్పుడున్న లెవెల్స్ ప్రకారం ఈవెన్ ప్రీవియస్ గా ఒక సప్లై ఏరియా ఉంది 25,140 నుంచి 24,960. ఇది మనకి డైలీ క్యాండిల్స్టిక్ చార్ట్ లో కూడా సప్లై లా కనపడుతుంది. అదే ఇప్పుడు మనం చూడాల్సిన లెవెల్స్ ఇవి రెండు. సో ఒకటి అప్ సైడ్ బ్రేక్అవుట్ లేదా డౌన్ సైడ్ బ్రేక్అవుట్. ఈ రెండిట్లో ఏది జరిగినా కానీ కొంచెం షార్ప్ మూమెంటం ఉండొచ్చు. అండ్ మనం ట్రెండ్ ఇండికేటర్స్ చూసినప్పుడు మాత్రం నేరోయింగ్ గానే కనపడుతుంది, హెవీ ట్రెండ్ అయితే కనపట్లేదు. ఓవరాల్ గా పాజిటివ్ ట్రెండ్ ఉన్నా కానీ ట్రెండ్ లో పెద్దగా స్ట్రెంత్ కనపట్లేదు అప్ సైడ్ మూవ్ కావడానికి. అండ్ ఒకసారి మనం డైలీ క్యాండిల్స్టిక్ చార్ట్ కూడా చూద్దాం. ఇది నిఫ్టీకి ఇప్పుడు 24,570 ఉంది. మనం గతంలో అనుకున్నట్టుగానే ఈ హైస్ ఇవి కొంచెం మనకి రెసిస్టెన్స్ పాయింట్స్ అనుకోవచ్చు. ఇప్పుడు ఇమీడియట్ రెసిస్టెన్స్ మనకి ఈ హై దగ్గర ఉంటుంది. అంటే మనకి 24,770 ఇది ఇమీడియట్ గా స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లాగా ఉంటుంది. డౌన్ సైడ్ లో మనకి ఇమీడియట్ సపోర్ట్ 24,480. ఈ రెండు ఇంపార్టెంట్ లెవెల్స్. అండ్ 24,430 ఇది ఒక నాన్ ట్రేడబుల్ జోన్ లాగా తీసుకోవచ్చు. మనం 24,430 నుంచి 24,480 నో ట్రేడింగ్ జోన్ లాగా తీసుకోవచ్చు. ఓవరాల్ గా అయితే పాజిటివ్ మూమెంటం ఉంది విత్ కాషన్. అండ్ ఇంకొకటి మనకి ఫ్యాక్టర్స్ చూసినా కానీ మనకి ఆర్బీఐ రివ్యూ మీట్ అయిపోయింది. అండ్ ఇంకొకటి మనకి క్వార్టర్లీ రిజల్ట్ సీజన్ ఏదైతే ఉందో అది కూడా కంప్లీట్ అయిపోయింది. కాబట్టి ఇప్పుడు పెద్దగా క్లూస్ ఉండవు. సో నెక్స్ట్ వీక్ మొత్తానికి ఒక బ్రాడ్ రేంజ్ ఇది 25,030 అప్ సైడ్, డౌన్ సైడ్ వచ్చి 24,130. ఈ రేంజ్ లో ట్రేడ్ కావడానికి చాలా ఎక్కువ అవకాశం ఉంది. మనం ప్రాబబిలిటీ చూస్తాం, హైయెస్ట్ ప్రాబబిలిటీ ఉన్న రేంజ్ ఇది. సో దీని ప్రకారం మనమే ట్రేడ్ ప్లాన్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ ఇంట్రాడేలో ట్రేడ్ చేసినా ఆర్ పొజిషనల్ ట్రేడ్ చేసినా కానీ ఈ లెవెల్స్ చాలా ఇంపార్టెంట్ లెవెల్స్ దాకా మనం తీసుకోవచ్చు. ఇంకొకటి మన కీ లెవెల్ వచ్చి 24,275. కీ లెవెల్ ఎలాంటి మార్పు లేదు, సేమ్ లెవెల్లే ఉంటుంది మనకి. 24,275 కన్నా కింద క్లోజ్ అయితేనే కొంచెం మనం బేరిష్ అప్రోచ్ తో ఉండొచ్చు. దానికన్నా పైన ఉన్నంత వరకు కూడా మనం బుల్లిష్ అప్రోచ్ తోనే ఉండడానికి అవకాశం ఉంది నిఫ్టీకి. అదే నిఫ్టీలో మనకు ఒక రేంజ్ తెలిసింది కాబట్టి ఈ రేంజ్ ప్రకారం మనం కొన్ని స్ట్రాటజీస్ కూడా ప్లాన్ చేయొచ్చు. ఒక్కసారి చూద్దాం ఏ స్ట్రాటజీలో మనకి ఎక్కువ మనీ రావడానికి అవకాశం ఉంటుంది. సో ఇది కంప్యూటర్ బేస్డ్ ప్రొజెక్షన్స్. ఒక స్ట్రాటజీ బిల్డ్ చేసినప్పుడు మనకి ఎలాంటి అవకాశాలు రావచ్చు అనేది చెక్ చేసుకోవడానికి ఇది సాఫ్ట్వేర్ బేస్డ్ ఆప్షన్స్ అల్గోరిథం అంటాం. సో దీంట్లో మనం చేసింది ఏంటంటే నిఫ్టీకి తీసుకున్నాం అండ్ మనకి రేంజ్ ఒక ఐడియా ఉంది. అండ్ ఇక్కడ మనం ఎక్స్పైరీ డేట్ వచ్చి మనకి 11th August. 11th August అంటే జస్ట్ మనకి మార్కెట్ స్టార్ట్ అయిన తర్వాత 2 రోజులు ఉంటుంది కాబట్టి కొంచెం హైయర్ దానికి వెళ్దాం 25th August. సో బట్ మన రేంజ్ మాత్రం 1 వీక్ కోసమే తీసుకున్నాం. ఈ 1 వీక్ లో ఎలా ఉండొచ్చు అనే దానికి మనం ఫోర్కాస్ట్ చేయొచ్చు.
సో టార్గెట్ ప్రైస్ ఏం లేదు, హైయర్ టార్గెట్ అండ్ లోయర్ టార్గెట్ రెండు, ఆర్ ప్రైస్ రేంజ్ ఇచ్చుకోవచ్చు మనం. ప్రైస్ రేంజ్ మనం ఇందాక అనుకున్నట్టుగానే 24,130 నుంచి సో 25,000 సారీ రివర్స్ ఇచ్చుకోవాలి మనం, 25,050 నుంచి 24,130 ఈ రేంజ్ లో ట్రేడ్ కావడానికి ఎక్కువ అవకాశం ఉంది. సో దెన్ కొంచెం సైడ్ వేస్ లో ఉండటానికి ఎక్కువ అవకాశం కనపడుతుంది. స్ట్రాటజీస్ వచ్చేసరికి చాలా లాట్ ఆఫ్ స్ట్రాటజీస్ ఉన్నాయి. మనం దీంట్లో రిస్క్ డిఫైన్ స్ట్రాటజీ తీసుకుందాం. అంటే మనం రిస్క్ ముందే మనకు తెలుస్తుంది కాబట్టి ఇందులో చాలా రకాలు ఉన్నాయి. ఇందులో కొన్ని స్ట్రాటజీస్ నేను తీసేస్తున్నాను, లాంగ్ కాల్, లాంగ్ పుట్ ఇట్లాంటివన్నీ కూడా. సో స్ట్రాటజీస్ కూడా వద్దు. ఈ 4 స్ట్రాటజీస్ లో మనకి ఏది బెటర్ అనేది కూడా మనం చెక్ చేసుకోవచ్చు. సో ఒకసారి మనకి ఒక రేంజ్ తెలిసింది అనుకోండి, ఆ రేంజ్ ప్రకారం మనం ఎలాంటి స్ట్రాటజీస్ ఆప్షన్స్ లో తీసుకుంటే మనకి మా లాభాలు రావడానికి ఎక్కువ అవకాశం ఉంటాయి అనేది కొంచెం ప్రొజెక్షన్ ద్వారా తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఇక్కడ చాలా స్ట్రాటజీస్ వచ్చాయి మనకి మన సాఫ్ట్వేర్ ద్వారా. సో ఇక్కడ చూస్తే లాంగ్ కాల్, బటర్ఫ్లై అని రకరకాలు ఉన్నాయి. ఇక్కడ మనకి ఏంటంటే ప్రాఫిట్ ప్రాబబిలిటీది. సో 56% ప్రాఫిట్ ప్రాబిలిటీ ఉంది. మాక్సిమం ప్రాఫిట్ వస్తే 7,000 వస్తుంది, మాక్సిమం లాస్ వస్తే 1,800 వస్తుంది. ఇట్లా మనకి దీంట్లో హైయెస్ట్ ప్రాబబిలిటీ ఉండి కొంచెం రిస్క్ తక్కువ ఉండి రివార్డ్ బాగా ఉన్న స్ట్రాటజీని దేన్నైనా తీసుకొని దాన్ని మళ్ళీ ప్రాపర్ గా అనలైజ్ చేసి దాని ప్రకారం మనం ట్రేడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనకి చాలా బాగా కనపడుతుంది లాంగ్ కాల్ బటర్ఫ్లైలో. సో డిఫరెంట్ స్ట్రైక్ ప్రైస్ వేసుకుంటే ఎలా వస్తుంది అనేది ఇక్కడ చూడండి. 55% ప్రాబిలిటీ కనపడుతుంది. ప్రాఫిట్ వస్తే 10,000 వరకు రావచ్చు, లాస్ వస్తే. ఇప్పుడు దీన్ని మనం అనలైజ్ చేసామనుకోండి, అనలైజ్ చేస్తే మనకి దాని ప్రకారం మనకు తెలుస్తుంది అంటే ఎంతవరకు దాన్ని పే ఆఫ్ డయాగ్రామ్ ఏంటి. సో ఇది చాలా నేరోగా ఉంది. పే ఆఫ్ డయాగ్రామ్ లో చూస్తే చాలా నేరో, అంటే మనకి ఒక చిన్న రేంజ్ లో ట్రేడ్ అయితేనే ఈ లాభం రావడానికి అవకాశం ఉంటుంది. అట్లా కాకుండా కొంచెం రేంజ్ పెద్దగా ఉండి ఈ ప్రాఫిట్ కొంచెం తక్కువ వచ్చినా పర్లేదు కానీ కొంచెం రేంజ్ పెద్దగా ఉండాలి. అట్లా ప్రతి స్ట్రాటజీని మనం ఒకసారి చెక్ చేసుకుని దాని ప్రకారం మనం ప్లాన్ చేసుకోవచ్చు నెక్స్ట్ ట్రేడింగ్ సెషన్స్ కోసం. ఇది ప్యూర్లీ ఆప్షన్స్ లో ట్రేడ్ చేసే వాళ్ళకి ఇట్లాంటి స్ట్రాటజీస్, ఈ టెస్టింగ్లు ఇవన్నీ చేయకుండా చేస్తే చాలా నష్టాలు వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇవన్నీ కూడా మీరు నేర్చుకోవచ్చు 100 days మెంటర్షిప్ ప్రోగ్రామ్ లో. నెక్స్ట్ బ్యాచ్ 10th August నుంచి స్టార్ట్ అవుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా జాయిన్ కండి. సో ఇది బ్యాంక్ నిఫ్టీ డైలీ క్యాండిల్ స్టిక్ చార్ట్. ఇక్కడ పెద్దగా మార్పులు ఏమి లేవు. మన కీ లెవెల్ ఇప్పుడు 57,780. సో దీన్ని కొంచెం మారుద్దాము, ఎందుకంటే కొంచెం ఆల్రెడీ హై లెవెల్ కి వెళ్ళిపోయింది. క్లోజింగ్ వచ్చి 57,746 దగ్గర అయింది, కానీ దీంట్లో కొంచెం పాజిటివ్ మూమెంటం రావచ్చు రాబోయే రోజుల్లో. అండ్ ఒకటి చాలా ఇంపార్టెంట్ లెవెల్ లాగా తీసుకోవచ్చు మనం, డౌన్ సైడ్ 57,480. ఇది మన కీ లెవెల్ లాగానే ఉంటుంది. సో హైయర్ సైడ్ లో కొంత రెసిస్టెన్స్ వచ్చినా గానీ లోయర్ సైడ్ లో మాత్రం మనకు ఒక ఆపర్చునిటీ రావచ్చు అరౌండ్ 57,480 ఆ లెవెల్స్ కి వస్తే. సో ఇప్పుడు మనకి ఇమీడియట్ రెసిస్టెన్స్ 58,250, బ్రేక్ అయితే 58,730 వరకు వెళ్ళొచ్చు. సో ఈ లెవెల్ ని మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి, 57,480ని. ఇది బ్రేక్ అయితే మాత్రం కొంచెం షార్ప్ ఫాల్ ఉండొచ్చు, మేబీ 500 to 600 పాయింట్స్ వరకు డౌన్ సైడ్ కి రావడానికి అవకాశం ఉంటుంది. ఇది బ్యాంక్ నిఫ్టీ. నెక్స్ట్ మనం సెన్సెక్స్ లెవెల్స్ కూడా చూద్దాం. ఇది సెన్సెక్స్ డైలీ క్యాండిల్ స్టిక్ చార్ట్. సో సేమ్ పెద్దగా ప్రీవియస్ గా మనం అనుకున్న రేంజ్ లోనే ట్రేడ్ అవుతా ఉంది. ఇదే రేంజ్ ఉండే అవకాశాలు ఉన్నాయి. అప్ సైడ్ వస్తే మనకి 79,800 నుంచి లోయర్ సైడ్ వచ్చి మనకి అరౌండ్ 77,300 ఆ రేంజ్ లో ఈ వీక్ మొత్తం ట్రేడ్ కావచ్చు. అయితే ఇప్పుడు ఇమీడియట్ గా రెసిస్టెన్స్ మనం గతంలో అనుకుంటున్నట్టుగానే 78,950, ఆ తర్వాత 79,230. సో ఇవి రెండు రెసిస్టెన్స్ పాయింట్ లాగా ఉంటాయి. డౌన్ సైడ్ లో ఇప్పుడు మనకి ఇమీడియట్ సపోర్ట్ 78,250 దగ్గర ఉంది. ఇది కొంచెం మనం జాగ్రత్తగా గమనించాలి. ఈ లెవెల్ బ్రేక్ అయితే మాత్రం డౌన్ సైడ్ కి రావచ్చు, 77,500 వరకు రావడానికి అవకాశం ఉంది. ఇది 77,200 కన్నా కూడా పైన 77,500 దగ్గర మంచి సపోర్ట్ పాయింట్ ఉంది. అదే మన కీ లెవెల్ లాగా ఉంటుంది. సో అక్కడికి వస్తే మాత్రం ఒక లాంగ్ ఎంట్రీస్ కోసం ప్లాన్ చేసుకోవచ్చు సెన్సెక్స్ లో. నెక్స్ట్ మనం రెండు స్టాక్స్ కి టెక్నికల్ గా లెవెల్స్ చూద్దాం. దానికన్నా ముందు FII డేటా ఒక్కసారి చెక్ చేసుకుందాం. సో మార్కెట్ లో పాజిటివ్ ఉండడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి అనుకున్నాం మనం, ఎందుకంటే ఓవరాల్ గా ఎక్స్ట్రీమ్ బుల్లిష్నెస్ లేకపోయినా గానీ ఫాల్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ ఉన్నాయి అనుకున్నాం. ఇక్కడ చూస్తే మనకి కంటిన్యూస్ గా July 27th నుంచి ఇప్పటి వరకు కూడా FII అండ్ DII నెట్ డేటా చూస్తే డైలీలో
సో బయింగ్ సైడే ఉన్నారు. ఓవరాల్ గా ఇది నెట్ డేటా, ఎఫ్ఐ అండ్ డిఐఐ కంబైన్డ్ డేటా ఇది. సో ఓవరాల్ గా పాజిటివ్ మూమెంటమే ఉంది మనకి ఓవరాల్ గా మార్కెట్ లో చూసినప్పుడు. ఇది మనకు ఒక పాజిటివ్ ట్రిగర్ లాగా తీసుకోవచ్చు. అట్లనే మనం ఇప్పుడు ఇందాక అనుకున్నట్టుగా రెండు స్టాక్స్ కి టెక్నికల్ గా లెవెల్స్ చూద్దాం. ఈ స్టాక్స్ రెండు కూడా గతంలో కొంతవరకు వీక్నెస్ అయినా కానీ ఇప్పుడు కొంచెం పాజిటివ్ మూమెంటం లోకి వచ్చిన స్టాక్స్. సో ఈ స్టాక్ వచ్చి BEL, భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్. సో ఇది ఫాల్ అయింది బాగానే మనకి. ప్రీవియస్ హైస్ చూసుకుంటే 460, 470 లెవెల్ నుంచి మనకి 380 లెవెల్ వరకు వచ్చేసి రికవరీలో ఉంది. సో ఇది హైయర్ లెవెల్ వెళ్ళడానికి అవకాశాలు కనపడుతున్నాయి. అండ్ లాస్ట్ ట్రేడింగ్ డే రోజు 20 DMA కన్నా పైన క్లోజ్ అయింది. 20 డే ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ కన్నా అది మనకి పాజిటివ్ ట్రిగర్ లాగా ఉంటుంది. సో ఇప్పుడు ఇమీడియట్ రెసిస్టెన్స్ మనకి 408, తర్వాత 419, ఇవి రెండు రెసిస్టెన్స్ పాయింట్స్. ఇది 50 DMA, ఇది 200 DMA. సో ఈ రెండు లెవెల్స్ ని టెస్ట్ చేయడానికి అవకాశాలు ఉన్నాయి. ఏదైనా చిన్న డిప్ ఇస్తే దీంట్లో ఒక లాంగ్ ఎంట్రీ కోసం ప్లాన్ చేసుకోవచ్చు. స్టాక్ ఒకవేళ 380 కన్నా కింద క్లోజ్ అయితేనే మనం దీంట్లో వీక్నెస్ ఉంది అని అనుకోవచ్చు. సో అది మనం స్టాప్ లాస్ లాగా పెట్టుకొని లాంగ్ ఎంట్రీస్ కి ప్లాన్ చేసుకోవడానికి అవకాశం ఉంది. ఇది భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్. ఇంకొక స్టాక్ కూడా చూద్దాం. నెక్స్ట్ స్టాక్ వచ్చి కోల్ ఇండియా. సో కోల్ ఇండియా కొంత కన్సాలిడేట్ అవుతా ఉంది. ఇక్కడ మనం చూస్తే ఈ జోన్ మనకి చాలా ఇంపార్టెంట్ జోన్ ఇది. సో ఇక్కడ కన్సాలిడేట్ అవుతా ఉంది ఈ జోన్ లో. సో ఇది మనకి కొంచెం సపోర్టింగ్ లాగా తీసుకోవచ్చు. 405 కన్నా కిందకి వెళ్తేనే దీంట్లో వీక్నెస్ ఉండొచ్చు. అండ్ ఇది కొంచెం హైయర్ లెవెల్ వెళ్ళడానికి ఎక్కువ అవకాశం ఉంది. ఈ డ్రాప్ తర్వాత కొంచెం రికవరీ వస్తుంది. ఇక్కడ నుంచి ప్రీవియస్ గా కూడా ఒక స్ట్రాంగ్ ర్యాలీ తీసుకుంది. సో ఇక్కడ ఒకటి ఏంటి అంటే మనకి ఇప్పుడు ఉన్న లెవెల్స్ ప్రకారం మనకి ఇక్కడ ఒక గ్యాప్ ఏరియా ఉంది. ఇక్కడే మనకి 20 డే ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ ఉంది. ఒకటి చిన్న ట్రేడ్ కోసం ప్లాన్ చేయొచ్చు. ఏదైనా చిన్న పుల్ బ్యాక్స్ ఇస్తే లాంగ్ ఎంట్రీ తీసుకొని 405 కన్నా కింద స్టాప్ లాస్ పెట్టుకొని 420 ఆర్ 425 లెవెల్స్ దగ్గర ఎగ్జిట్ ప్లాన్ చేయొచ్చు. లేదు అనుకుంటే బ్రేక్అవుట్ కోసం అన్నా చూడొచ్చు. మనం 425 ని బ్రేక్ చేస్తే మాత్రం ఒక స్ట్రాంగ్ అప్ మూమెంట్ రావచ్చు. హైయర్ లెవెల్ వరకు వెళ్ళడానికి అవకాశం ఉంది. హైయర్ లో మనకి ఒక 50 డే సింపుల్ మూవింగ్ యావరేజ్ 435 దగ్గర ఉంది. సో ఈ లెవెల్స్ చాలా ఇంపార్టెంట్ మనకి. 423, 425 అండ్ 435 ఇవి మనకి రాబోయే రోజుల్లో ఈ ప్రైస్ టార్గెట్ రావడానికి అవకాశం ఉంది. అయితే వీక్నెస్ 405 కన్నా కింద. ఎప్పుడైతే వీక్నెస్ పాయింట్ ని బ్రేక్ చేసి కిందకి వెళ్తుందో అక్కడ మనం ఎగ్జిట్ అయిపోవాలి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మెంటర్షిప్ ప్రోగ్రామ్ లో మీరు స్టాక్ మార్కెట్ కి సంబంధించిన ప్రతి విషయాన్ని కూడా నేర్చుకోవచ్చు. టెక్నికల్సే కాదు, ఫండమెంటల్ గా ఒక స్టాక్ ని ఎట్లా అనాలిసిస్ చేయొచ్చు, ఆ స్టాక్ క్వార్టర్లీ రిజల్ట్ వచ్చినప్పుడు మనం ఎలాంటి పారామీటర్స్ చూడాలి, అండ్ ఒక స్టాక్ ని మనం లాంగ్ టర్మ్ కి మన పోర్ట్ఫోలియోలో ఉంచుకోవాలంటే ఎలాంటి పారామీటర్స్ మనకి ఇంపార్టెంట్, ఇట్లాంటి అన్ని కూడా మీరు నేర్చుకోవచ్చు. నెక్స్ట్ బ్యాచ్ మండే నుంచి స్టార్ట్ అవుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇక్కడ ఉన్న వాట్సాప్ నెంబర్ని కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.